హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రుచిత ఆల్ ఇన్ వన్. సాధారణంగా పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా బీట్రూట్తో హల్వా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 3 to 4 days వరకు నిల్వ ఉంటుంది. నేను చెప్పే కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బీట్రూట్ని తీసుకొని పైన ఉండే తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా నీట్గా పైన ఉండే తొక్క మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత తురుముకోవాలి. మనం తురిమేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా వచ్చేలా కాకుండా ఇలా పొడవుగా వచ్చే సైడ్ మాత్రమే తురుముకోవాలి. అప్పుడు మనం తినేప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పెద్దగా అయితే తురిమేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని ఇందులోకి 2 tablespoons వరకు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 tablespoons వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులోకి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని వేయించుకున్న నెయ్యిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ తురుమును కానీ వేసేసుకోవాలి. బీట్రూట్ని అయితే ఈ విధంగా మొత్తం కూడా తురిమేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్తో కొలతగా తీసుకొని వేసుకోవాలి. అన్నీ కూడా ఒకే బౌల్తో మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఇది మొత్తం వేసిన తర్వాత ఈ నెయ్యిలో మిక్స్ చేసేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 5 minutes పాటు మగ్గనిచ్చేద్దాం. మరోసారి మూత తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవడం వల్ల ఈవెన్గా ఉడుకుతుంది. ఇలా నెయ్యిలోనే చాలాసేపటి వరకు మగ్గించుకోవాలి. ఒక 10 minutes వరకు ఇలా మూత పెడుతూ తీస్తూ అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. మనకి పచ్చివాసన పోయి బీట్రూట్ అనేది బాగా మగ్గింది అనుకున్నప్పుడు 3/4 కప్పు వరకు పాలను కూడా వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బీట్రూట్ని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇలా పాలు కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి పాలల్లో బీట్రూట్ మొత్తం బాగా ఉడికేలా ఉడికించుకోవాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేశాక మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు ఉడికించేసుకుందాం. 5 minutes తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా చిన్న చిన్నగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయకుండా ఉడికించినట్లయితే పాలు అనేటివి అడుగు పట్టేస్తాయి. అలా కాకుండా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు ఒక 5 ఇలాచీని తీసుకొని పొడి చేసి వేసుకోవాలి. లేదా కచ్చపచ్చగా దంచుకొని అయినా సరే వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. మనం బీట్రూట్ ఏ కొలతతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు చక్కెరని కానీ తీసుకొని వేసి మొత్తం మిక్స్ చేయండి. చక్కెర మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా అవుతుంది. కొంచెం తిక్కిగా వచ్చేంత వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్ మీదే మగ్గించుకుంటూ ఉండండి. దగ్గర పడుతూ వచ్చేస్తుంది మగ్గే కొద్దీ. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఆపేసుకోవాలి. ఎందుకంటే చల్లారాక ఇంకా దగ్గర పడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆపేసుకోండి. మరి చల్లారాక దగ్గర అవుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా బీట్రూట్ హల్వాని అయితే పిల్లలకి చేసి పెట్టేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.